రామగుండం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ మహంకాళ్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై బీసీ విభాగం కార్పొరేషన్ అధ్యక్షుడు కార్పొరేటర్ గట్ల రమేష్ తో కలిసి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను, సాంకేతిక విప్లవానికి ఆయన వేసిన బాటను స్మరించుకున్నారు. దేశ యువతకు దిశానిర్దేశం చేసిన నాయకుడిగా రాజీవ్ గాంధీని కొనియాడుతూ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి తీసుకెళ్లిన మహానేతగా కొనియాడారు. రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అత్యున్నత స్థాయిలో ఉంచిన గొప్ప నాయకుడు. టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేయడమే కాకుండా ఈరోజు ఎంతోమంది వేల లక్షల మంది ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు 2 పూటల అన్నం తినాలనే సంకల్పంతో నిత్యం పేద ప్రజల కోసం ఆలోచన చేసిన గొప్ప నాయకుడు. ఇందిరాగాంధీ మరణానంతరం ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇందిరాగాంధీ గారి మరణానంతరం ఓటింగ్ పోతే భారీ ఎత్తున భారతదేశ ప్రజలందరూ కూడా వారికి అండగా నిలిచిన సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి గొప్ప నాయకుడు కొంతమంది ఉగ్రవాదుల చేతులలో మరణించడం, తదనంతరం కాంగ్రెస్ పార్టీ గౌరవ కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆర్థిక సంక్షోభాలు ఎన్నొచ్చినా కూడా భారతదేశం తట్టుకొని నిలబడిన సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను విస్మరించి కొంతమంది బడాబాబులకు వాళ్ళకు చేతులతో కలిపి ఈ భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి మీరందరూ చూస్తూ ఉన్నారు. అందుకే నిరంతరం కూడా నిత్యం కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్ని రంగాలలో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటి గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు వారి చూపిన మార్గాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుండి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ పునరుత్పాదక జరుగుతుంది. కనుక రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారతదేశ ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందిస్తూ చిట్ట చివరి రక్త బొట్టు వరకు కూడా ఈ దేశం కోసం పనిచేసి కొంత ఉగ్ర దాడుల బలైపోయిన రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి అనేక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి అదేవిధంగా ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు తీసుకొచ్చి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎంతో పెను మార్పులు తీసుకొచ్చి ఈ భారతదేశానికి ఎనలేని సేవ చేయడం జరిగింది. అలాంటి మహానాయకుడు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేమందరం పనిచేసినందుకు ఎంతో గర్విస్తున్నాం. రాబోయే రోజులలో రాజీవ్ గాంధీ కలలు కన్నా ఆ భారతాన్ని నిర్మించేందుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా పనిచేసి ముందుంటామని సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు దూలికట్ట సతీష్, మాటూరి సత్యప్రసాద్, నాయకులు కాల్వలింగస్వామి, గడ్డం శ్రీనివాస్, గంగ శ్రీనివాస్, బెంద్రం రాజిరెడ్డి, కల్వల రంజిత్, ఎదునూరి హరిప్రసాద్, ఓదలి యాదవ్, బాలరాజ్ కుమార్, అనుమ సత్యనారాయణ, కనకుంట్ల అశోక్, శరత్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.